లిక్కర్ వ్యవహారాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ ఇస్తే ఆ విచారణ సందర్భంగా అటు సిఐడి తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా మేము అసలు ఆయన మీద కేసు పెట్టలేదు, నోటీస్ ఇవ్వలేదు, మేము కేసు పెట్టలే, నోటీస్ ఇవ్వలే, మరి అరెస్ట్ ఎందుకు చేస్తాం? ఒక అపరిపక్వ దశలో ఆయన ఇక్కడికి వచ్చి బెయిల్ అడుగుతూ ఉన్నారు, సో ఈ పిటిషనే చెల్లుబాటు కాదు అన్నారు. సరే, మొత్తం మీద హైకోర్టు అయితే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. తర్వాత మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ముందస్తు బెయిల్ కావాలి అని, ఆదివారం సోమవారం ఏమో విచారణకు రావాలి, ఇంక రోజు శనివారం కదా, అది విచారణకు వచ్చే లోపు అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ అయిన తర్వాత ఇంకా పిటిషన్ అనేది చెల్లుబాటు కాదు కదా. బహుశా అందుకేనేమో సిఐడి బృందాలు ఢిల్లీలో దిగినాయి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం సిఐడి బృందాలు ఢిల్లీలో దిగాయి అని. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు ఇక కనీసం ఎటువంటి ప్రయత్నాలు ఉండవు లీగల్గా మిథున్ రెడ్డి వైపు నుండి. సోమవారం సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారో తెలియదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఆలోపు ఏమన్నా అరెస్ట్ చేస్తా అని చెప్పి బెటర్ అని ఆలోచిస్తున్నారేమో తెలియదు. మరి నిన్నేమో హైకోర్టులో ఇలా చెప్పి లేదు ముందస్తు బెయిల్, సరే ఆయన మీద కేసు పెట్టలే, ఇంకా నోటీస్ ఇవ్వలేదని. మరి ఒక రోజు తిరగకముందే ఢిల్లీలో సిఐడి బృందాలు దిగే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం అని అంటే ఈ బ్రేకింగ్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? మనం నిన్నే మాట్లాడుకున్నాం, ముందస్తు బెయిల్ తిరస్కరించారు, మరి వాట్ నెక్స్ట్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఏదో అట్లా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఏదో డేట్ అట్లా బుక్ చేసేస్తారు, ఉన్న పలంగా అయ్యే రాత్రి తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ అదే జరగచ్చు అని. మరి ఇంట్రెస్టింగ్, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఢిల్లీలో చూడాలి. ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తారా, లేదు అంటే సుప్రీంకోర్టు సోమవారం రోజు విచారించి ఏమైనా కనుక గైడ్ లైన్స్ ఇస్తుందా? ఈ శనివారం ఆదివారం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో ఏం జరుగుతుందో.